కాకినాడ జిల్లా వ్యాప్తంగా జై హో భారత్ కార్యక్రమాన్ని స్వచ్ఛంద సంస్థలు, ప్రముఖులు, వైద్యులు, విద్యార్థులు ఇలా అనేక సంస్థలు కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్రస్తుతం ఆపరేషన్ సింధు అంటే ఏంటి అని మహిళలు కూడా తనదైన శైలిలో వివరించిన పరిస్థితి మాత్రం నెలకొంది. ప్రస్తుతం కాకినాడతో పాటు రూరల్ ప్రాంతాల్లో, అదేవిధంగా తుని ప్రాంతంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్నారు. రోటరీ క్లబ్ పర్యవేక్షణలో కిషోర్ రెడ్డితో పాటు పలువురు పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రముఖ వైద్యులు డాక్టర్ పాండురంగారితో పాటు ఇటు సురేష్ కుమార్ ఇలా పెద్ద ఎత్తున వైద్యులతో పాటు స్వచ్ఛంద సంస్థ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పెద్ద ఎత్తున భారత్ మాతాకి జై అంటూ కూడా నినాదాలు చేస్తూ ఈ ర్యాలీ అనేది కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం ప్రధానమంత్రికి ఎలాంటి సహాయ సహకారం అంటే బోర్డర్కి వెళ్లి యుద్ధం చేసే పరిస్థితి మాకు లేదు, కానీ స్వచ్ఛంద సంస్థలు ఏం చేయాలి అనే బాధ్యత అప్పగిస్తే ఖచ్చితంగా కట్టుబడి ఉండే ఆ విధంగా ఉంటామంటూ కూడా రోటరీ క్లబ్ ప్రతినిధి మాత్రం చెప్పిన పరిస్థితి మాత్రం నెలకొంది. ఇలాంటి తరుణంలో ప్రస్తుతం భారత్ అదేవిధంగా పాకిస్తాన్ మధ్య జరుగుతున్న దాడుల నేపథ్యంలో ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా ముఖ్యంగా గోదావరి జిల్లా నుంచి అందిస్తామంటూ కూడా స్వచ్ఛంద సంస్థలు పేర్కొన్న పరిస్థితి మాత్రం నెలకొంది. ప్రస్తుతం రూరల్ ప్రాంతంలో అయితే మాత్రం భారత్ మాతాకి జై అనే నినాదాలతో ర్యాలీ కొనసాగుతుంది. మహిళలు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆపరేషన్ సింధూర్ అంటే ఏమిటి తనదైన శైలిలో వివరించారు. మీరు కావాలనే ఏదైతే ఉగ్రవాదులు దాడి విశేషాన్ని కూడా పూర్తి స్థాయిలో వివరించారు. మీరు హిందువులా క్రిస్టియన్స్ అని తెలుసుకుని కూడా దారుణంగా హతమర్చారు. అంటే మహిళలు బొట్టు చెరిపేయడమే లక్ష్యంగా కన్నా మగవారిని చంపేయడం కూడా దారుణం అంటూ మహిళలు కూడా మాట్లాడారు. ఏదైనా కాకినాడ జిల్లాలో పెద్ద ఎత్తున జై హో భారత్ కార్యక్రమం అయితే మాత్రం కొనసాగుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది. కేంద్రానికి ఎలాంటి స్వచ్ఛంద సంస్థలు, జిల్లాల నుంచి స్వచ్ఛంద సంస్థలు ఏం చేయాలి అంటే ఆ విధంగా కూడా చేస్తామంటూ పేర్కొంటున్నారు. ఏదైనా అమరులైన వీర జవాన్లు కూడా నివాళులర్పించే కార్యక్రమం పెద్ద ఎత్తున చేశారు. ఉద్యోగ సంఘాలు, ఉద్యోగ విరమణ సంఘాలు ఇలా అనేక మంది అయితే మాత్రం ఈ కాకినాడ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. ఈ రోజు వాల్గా దాడుల తర్వాత ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ ద్వారా మన భారతదేశం సాధించిన ఘనత సాటి చెప్పడానికి, అదే విధంగా వీరమరణం పొందిన జవాన్లకు నివాళులు అర్పించే కార్యక్రమంలో భాగంగా తుని పట్టణంలో అన్ని క్లబ్స్, అన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు, అన్ని కార్యాచరణ సంఘాలు అన్ని కలిపి మూకమ్మడై ఒక్కసారిగా ఈ తుని పట్టణంలో ర్యాలీ నిర్వహించడం జరుగుతుందండి. ఇది మన భారతదేశానికి మా తుని తరపున, మా తుని ప్రజల తరపున మేము ఇస్తున్న ఘన నివాళిని చెప్పడంలో నేను గర్వంగా భావిస్తున్నాను. భారతదేశం మీద అభిమానంతో ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క పౌరుడికి కృతజ్ఞతలండి. అలాగే మన కోసం ప్రాణాలు అర్పించిన సోల్జర్స్ కి నివాళులు అర్పించడానికి మన రోటరీ క్లబ్ తరఫున మిగతా అన్ని స్వచ్ఛంద సంస్థలు అన్ని కలిపి ఒక ప్రోగ్రామ్ చేస్తున్నామండి. దానికి సహకరిస్తున్న మన మిత్రుల, మీడియా మిత్రులకు కూడా కృతజ్ఞతలు. మేము చెప్పేది ఏంటంటే ఇలాంటి సంఘటనలు మళ్ళా పునరావృతం కాకుండా కఠినంగా వ్యవహరించి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మా తుని తరపున అలాగే ఒక పౌరుడిగా మన భారత ప్రధాని వాళ్ళందరినీ కోరుతున్నామండి. అంటే అస్తమాటు చర్చలు కాకుండా చర్యలు కూడా ఉండేలాగా ఏర్పాటు చేస్తే బాగుంటుందండి. అలాగే మా స్వచ్ఛంద సంస్థల తరపున మేము చెప్పేది ఏంటంటే మా సేవలు కూడా దేశానికి అంటే బార్డర్లోకి గట్టా వెళ్ళలేం, కానీ ఏ విధంగా అయినా సరే మా సేవలు ఏమన్నా అవసరమైనా సరే మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తున్నామండి. ఎవరైతే వీర జవాన్లు 6 మంది మరణించారో 9 మంది వారందరికీ నివాళులు అర్పించే నిమిత్తం, అలాగే ఆపరేషన్ సింధూర్ ద్వారా మన ప్రధానమంత్రి గారు ఒక మంచి హెచ్చరికని పాకిస్తాన్ వారికి అందజేయడం జరిగింది. అయితే ఏదైనప్పటికీ కూడా మనం ఎంత శాంతి కాముకమైనా మనం మీదకి వచ్చినప్పుడు మనం ఏ రకంగానే విరవకుండా ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళి ఇలాంటి పరిస్థితులు ముందు రాకుండా చేయడానికి అన్ని రకాల పరిస్థితుల్ని ప్రధానమంత్రి గారు తీసుకురావాలని, వారందరికీ మనం అందరం కూడా అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఈ సందర్భంగా దేశానికి కానీ మా క్లబ్ స్థాయిలో, మా తుని స్థాయిలో ఏ రకమైన కార్యక్రమాలు చేపట్టడానికి కానీ మేము సిద్ధంగా ఉన్నామని కూడా మీకు తెలియజేస్తాం. భారత్ మాతాకి జై. సో ఈ రోజు ఈ కార్యక్రమం మన ఆపరేషన్ సింధూర్ అందరికీ తెలిసినదే. ఆపరేషన్ సింధూర్ లో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకి సంఘీభావం తెలపడానికి కానీ మనం ఇక్కడ అందరం గ్యాదర్ అయ్యి ఉన్నాము. అసలు ఆపరేషన్ సింధూర్ అనేది ఎందుకు వచ్చింది, ఏ కారణంగా, అది కూడా అందరికీ తెలుసు. ఏప్రిల్ 22వ తారీఖున కొంతమంది ముష్కరులు మతం అడిగి మరీ చంపారు అందరినీ. మతం అడిగి మతం వాళ్ళు అవునా కాదా అని చెప్పి వాళ్ళు చాలా చండాలంగా వాళ్ళు దాన్ని టెస్ట్ చేసి మరి వాళ్ళని చంపడం అనేది జరిగింది. చంపినప్పుడు కూడా ఎలా చంపారు వాళ్ళని, ఆడవాళ్ళని విధవల్ని చెయ్యాలి, వాళ్ళ సింధూరాన్ని దూరం చేసి ఒక ఇంటికి దిక్కు లేకుండా చేయాలి, ఒక ఇంటికి దిక్కు లేకుండా చేయాలి. అలాగే మన భారతదేశం అంతా కుటుంబం మనది.
అలాగే భారతదేశ కుటుంబానికి కూడా ఒక దిక్కు లేకుండా చేయాలన్న ఆలోచనతో ఉన్నారు వాళ్ళు. సింధూరాన్ని దూరం చేశారు కాబట్టి ఆ ముష్కరులని ముట్టించడానికి చేసిన ఆ ఆపరేషన్ కి పెట్టిన పేరు కూడా సింధూర్ అని, ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టడం జరిగింది. ఇది అక్కడ ఎక్కడో ఉన్న సైనికులది మాత్రమే కాదు, ఇది ఈ ఆపరేషన్ లో 140 కోట్ల మంది భారతీయులం భాగస్వాములం కావాలి. మనం ఎక్కడో అక్కడ సైనికులు ఉన్నారు, వాళ్ళు పోరాడతారులే, మనం మన ఇంట్లో హాయిగా పడుకుందాము అంటే ముష్కరులు ఎక్కడో దేశం బయట లేరండి. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, మన మధ్యలోనే ఉన్నారు ముష్కరులు, మన చుట్టూనే ఉన్నారు. ఇంచుమించు 140 కోట్ల మంది జనాభా అనుకుంటే అందులో ఇంచుమించు 10 కోట్ల మంది రోహింగ్యాలు కలిసిపోయి ఉన్నారండి మనలోనే. మనకి తెలియటం లేదు, మన వాళ్ళు ఎవరో పై వాళ్ళు ఎవరో మనకి తెలియని పరిస్థితిలో ఉన్నాం ఈ రోజు. ఎక్కడో మోడీ గారు చూసుకుంటారులే, అక్కడ ఆర్మీ వాళ్ళు చూసుకుంటారులే, సైనికులు చూసుకుంటారులే కాదు, ప్రతి ఒక్కళ్ళు మన సైనికులుగానే ఉండాలి ఈ రోజు. ఏమో ఇక్కడ మన చుట్టూ ఉన్న వాళ్ళు రేపు పొద్దున కత్తులు పట్టుకుని మన ఇంటికే రావచ్చు, మన పీకల మీదకే రావచ్చు. కాబట్టి మన అందరం కూడా సైనికుల్లాగే ఉండి ఇటువంటి విషయాలను, ఇలా జరుగుతున్న విషయాలను మనం తెలుసుకోవాలి, మన చుట్టుపక్కల తెలియని వాళ్ళందరికీ కూడా తెలియచేయాలి. పహల్గాం ఉగ్రవాద దాడిలో మరణించిన కుటుంబాలకి సంతాపం తెలియజేస్తున్నాం. అలాగే మరణించిన వారికి మన తెలుగువారైన మురళీ నాయక్ కూడా నివాళులు అర్పిస్తున్నాం. అలాగే మన ఆపరేషన్ సింధూర్లో పోరాడి ఉగ్రవాదులను మట్టుబెట్టి మరణించిన వీర జవాన్లకు అశ్రు నివాళులు అర్పిస్తూ వారి కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నాం. యుద్ధం వస్తే సిద్ధమంటూ ఉన్న వీర జవాన్లకు మనం అన్ని రకాలుగా తోడుగా ఉంటామని ప్రమాణం చేస్తూ జై హింద్.